హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో లంచ్ థంబ్నెయిల్ చూసినట్టు చికెన్ బిర్యానీ అండి. సో ఇది మొత్తం మ్యారినేట్ చేసిన తర్వాత నాకు వీడియో తీద్దామని గుర్తొచ్చి అప్పుడు ఫోన్ పట్టుకొని రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేశాను. సో యాజ్ యూజువల్ అన్నీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మామూలు ఉప్పు, కారం, ధనియా పౌడర్, ఇంకా పెరుగు, నిమ్మకాయ, మసాలా పౌడర్ అన్నీ వేసేసాను. ఇక్కడ బిర్యానీ రైస్, బాస్మతి రైస్ నానబెట్టాను అనమాట. సో ఇది ఎక్కువసేపు మ్యారినేట్ చేయలేదు, అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము బిర్యానీ చేద్దామని చెప్పి. సో ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ అయింది కాబట్టి దీన్ని ఫ్రై చేసి చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఒక 4 అవర్స్ ముందే నానబెడితే ఏంటంటే డైరెక్ట్గా దమ్ బిర్యానీ పెట్టేసేయచ్చు. సో అందుకని వాళ్ళు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు, అందుకని చెప్పి అప్పటికప్పుడు ఇలా స్పెషల్ చేద్దామని. సో దానికి కావాల్సిన సాజీరా, ఇలాచీ, అనాసే ఫ్లవర్, బగారాకు, లవంగం అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ ఏమో చికెన్ కర్రీలోకి. సో ఇవన్నీ రెడీ పెట్టేసుకున్న తర్వాత అప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొని కొన్ని బగారా లీఫ్ వేసుకున్నాను. సో ముందే దమ్ పెట్టాలి అంటే మ్యారినేషన్ అయితే కంపల్సరీ, కాబట్టి మ్యారినేట్ చేయలేదు మేము, ఒక హాఫ్ అన్ అవర్ అంతే. అందుకని చెప్పి కాస్త ఫ్రై చేద్దాము పీస్ అని చెప్పి ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను అనమాట పీసెస్. సో కొంచెం వేసి ఫ్రై చేసిన తర్వాత అప్పుడు సైడ్కి, ఇది కెమెరా ఉల్టా అయిపోయిందండి. సో పక్కన ఇక్కడ అన్నంకి కావాల్సిన ఇవన్నీ వేసేసి రైస్కి కావాల్సిన వాటర్ అయితే మరగబెడుతున్నాను. ఇక్కడ ఈ మసాలా స్పైసెస్ అన్నీ వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసాను అండ్ కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ కూడా వేసుకోవాలండి, నేను వేసినప్పుడు తీయలేదు. సో ఆయిల్ వేసుకుంటే ఏంటంటే రైస్ ఇట్లా అతుక్కున్నట్టు కాకుండా పుల్లలుగా విడివిడిగా వస్తుంది. సో సైడ్గా 2 స్టవ్స్ పైన ఒక సైడ్ రైస్ పెట్టేసి ఒక సైడ్ చికెన్ అయితే కొంచెం ఫ్రై చేస్తున్నాను. సో బాగా వాటర్ మరిగిన తర్వాత అప్పుడు ఈ నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసడమే. అందరు చేసుకునే బిర్యానీయే, బట్ నేను చేసేది వాళ్ళ రికార్డ్ చేద్దామనిపించి చేశాను, అదే షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో 2 టైప్స్గా చేస్తాను నేనైతే ఇప్పుడు దమ్ బిర్యానీ. డైరెక్ట్ మ్యారినేట్ చేసి అడుగున పీసెస్ పెట్టేసి ఇలా, లేదు అంటే ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే గ్రేవీ వస్తుంది మనకి. సో గ్రేవీ వస్తే ఏం చేస్తానంటే ఆ గ్రేవీ ఉన్నదంతా తీసి ఒక బౌల్లోకి తీసుకుంటాను అనమాట. అలా చికెన్ మొత్తం ఫ్రై చేసేసి సో ఆ బౌల్లోకి గ్రేవీ తీసుకుంటే దాన్ని మనం లేటర్ యూజ్ చేస్తాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు అర్థమవుతుంది. సో ఫుడ్ కలర్స్ అవి యాడ్ చేయడం కన్నా నేను న్యాచురల్గా ఇలా దాంట్లో వచ్చిన గ్రేవీనే తీసి చేస్తాను. సో ఒక 80% రైస్ బాయిల్ అయిన తర్వాత దాన్ని తీసేసి మామూలుగా లేయర్స్ లాగా పెట్టేసుకోవడమే. కంప్లీట్ చికెన్ పీసెస్ లేయర్స్ వేయట్లేదు, మొత్తం అడుగుననే చికెన్ వేసేసి పైనుంచి రైస్ వేసేసుకొని, సో మధ్య మధ్యలో ఏంటంటే ఇందాక తీసుకున్న గ్రేవీ ఉంది కదా, సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఆ గ్రేవీనే మధ్యలో వేసుకుంటే ఏంటంటే ఫుడ్ కలర్ ఇవన్నీ యూజ్ చేయడం కన్నా ఇలా న్యాచురల్గా కర్రీలో వచ్చిన కలరే యూజ్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. సో మనకి ఏ కెమికల్ కూడా కలవదు కదా, అందుకని నేను ఇలా యూజ్ చేస్తాను ఎప్పుడైనా గ్రేవీ వస్తే. అందులో లేదు డైరెక్ట్ దమ్ పెట్టేసేస్తే ఇంకా ఏది ఉండదు. సో ఇంకొక లేయర్ ఇక్కడ రైస్ వేస్తున్నాము. ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మళ్ళీ అలాగే ఆ మిగిలిన గ్రేవీ అంతా ఇక్కడే యూజ్ చేసేస్తాను. ఇంకా పుదీనా, కొత్తిమీర ఏది ఉంటుంది వేసుకోవచ్చు, మన ఇష్టం అంతే. ఇలా మొత్తం పెట్టేసి దీనికైతే మేము దమ్ అంటే ఏదో పిండి పెట్టడము అలా ఏం చేయలేదు. జస్ట్ ఏంటంటే మూత పెట్టేసి దానిపైన బాగా బరువు పెట్టేశాను అంతే. కొంచెం గాలి ఏంటంటే బయటకు వెళ్ళకుండా చూడాలి, అంతే చాలు. సో మొత్తం ఇలా గోధుమ పిండి పెట్టాలి అలా చేయాల్సిన అవసరం ఏం లేదు. సో పుదీనా వేసేసి ఇక్కడైతే కింద అడుగున పీసెస్ ఉన్నాయి కదా, మాడకుండా ఉండాలని నేనైతే దోశ ప్యాన్ పాతది యూస్ చేయండి ఉంటే నెయ్యి వేస్తున్నామండి. ఇక్కడ చూడండి, కొంచెం పైన నెయ్యి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో దోశ పెనం పెట్టి దానిపైన బౌల్ పెడితే ఏంటంటే ఒక 5 మినిట్స్ లేట్ అయినా కానీ మనకి కింద పీసెస్ మాడకుండా ఉంటాయి అన్నమాట. సో డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేస్తే మాడిపోతాయి. ఇక్కడ దాంట్లోకి సైడ్కి చికెన్ గ్రేవీ, అందుకే లూజ్గా చేశాను. గ్రేవీ అయితే ఏంటంటే బిర్యానీలోకి సైడ్కి పెట్టుకొని తినడానికి ఉంటుందని చెప్పి. సో చికెన్ హాఫ్ బిర్యానీ చేసేసి హాఫ్ కర్రీ చేసేసాను. సో ఇప్పుడు అంతలోపు ఒక 10-15 మినిట్స్ మనం దాన్ని దమ్ పెట్టేశాక చూస్తే ఇలా అయిందండి. కొంచెం చెక్ చేస్తే రైస్ ఉడికిందా లేదా తెలిసిపోద్ది మనకి, అంతే. కంప్లీట్గా మనం ఆ కింద అలా ప్యాన్ మీదనే పెట్టేస్తే ఏంటంటే మాడకుండా ఉంటుంది, అన్నము మాడదు, పీసెస్ కూడా మాడకుండా ఉంటుంది. అంతే అండి, ఇంతే.
బిర్యానీ అయి తినే ముందు తీసిన వీడియో ఇది. ఇలా వచ్చింది ఫైనల్గా అయితే. చాలా బాగుంది. కొంచెం స్పైసీ అయిందని అన్నాడు మా బాబు, కానీ ఓకే, వాడంటే స్పైస్ తినడు కాబట్టి నాకైతే నచ్చింది, సరిపోయింది స్పైస్. కొంచెం బిర్యానీ అంటే స్పైస్ ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇది అండి ఇప్పుడు మా స్పెషల్ లంచ్ మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేశాను. మీకు నచ్చిందా? మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఫైనల్గా అయితే ప్లేట్లో వడ్డించుకొని విత్ ఆనియన్, నాకైతే ఆనియన్స్ ఇష్టం, సో విత్ ఆనియన్ చేశాను. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ ఫర్ టుడే.